వెల్కమ్ బ్యాక్ హిట్ టీవీ వ్యూవర్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ 3 అద్భుతమైనటువంటి ఫారిన్ ప్లేయర్స్ తీసుకున్నారు. వాళ్ళ కోటా కూడా అయిపోయింది. ఆ 3 ప్లేయర్స్లో ఆఫ్ కోర్స్ 2 జెమ్స్ ఉన్నారు, 2 హీరోస్ ఆఫ్ ఆస్ట్రేలియా. అండ్ వి ఆల్ నో దట్ ఆస్ట్రేలియా రీసెంట్గా ఇండియా నుంచి వరల్డ్ కప్ కూడా కైవసం చేసుకుంది. అండ్ అందులో ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ను కూడా హైదరాబాద్ తీసుకోవడం ఒక గ్రేట్ న్యూస్గా చెప్పుకోవాలి. అండ్ అతని పైన ది హైయెస్ట్ మనీ ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత డబ్బు ఏ ప్లేయర్ పైన కూడా ఖర్చు పెట్టలేదు. 20.5 crores అతన్ని పెట్టి కొనుక్కున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ట్రావిస్ హెడ్ వన్ మోర్ హీరో, అతని పైన కూడా హైదరాబాద్ 6.58 crores ఖర్చు పెట్టారు. అండ్ మరొక ఫారిన్ ప్లేయర్స్ లిస్ట్లో కూడా హసరంగా ఉన్నాడు, అతన్ని చాలా తక్కువనే డబ్బు పెట్టి కొనుక్కోగలిగారు. సో 3 ఫారిన్ అద్భుతమైనటువంటి ప్లేయర్స్ హైదరాబాద్కు లభించారు. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు ఆడిల్ రషీద్ను రిలీజ్ చేసుకోవడంతో వాళ్ళకు ఒక స్పిన్నర్ అవసరం ఉండింది. అండ్ ఆ స్పిన్నర్ కోటాలో హసరంగా కూడా జాయిన్ అయ్యాడు. అండ్ వి ఆల్ నో దట్ హసరంగా వాజ్ ఇంజర్డ్, వరల్డ్ కప్లో కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. అండ్ అతని యొక్క సెలక్షన్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను హైదరాబాద్కు ఒక ప్లస్ పాయింట్ కావచ్చు. బట్ ది గ్రేట్ న్యూస్ రియల్గా చెప్పాలంటే ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత డబ్బు ఏ ప్లేయర్ పైన కూడా ఇండివిజువల్ ప్లేయర్ పైన కూడా ఖర్చు పెట్టలేదు. లాస్ట్ ఇయర్ వి ఆల్ నో దట్ శామ్ కరన్ పైన 18+ crores ఖర్చు పెట్టి పంజాబ్ శామ్ కరన్ని తీసుకున్నారు. బట్ ఏ ఇండియన్కు కూడా ఇంత రేటు పలకలేదు. సో ప్యాట్ కమిన్స్ అఫ్ కోర్స్ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ, ఎందుకంటే వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అండ్ వండర్ఫుల్ బౌలర్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ కూడా మనందరికీ తెలుసు కొన్ని అద్భుతమైనటువంటి క్యామియో ఇన్నింగ్స్ కూడా ఆడాడు. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీసుకోగలుగుతాడు. నేను అనుకుంటాను అతని కాన్ఫిడెన్స్ కూడా చాలా హైగా ఉంది. అండ్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ కావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ హైదరాబాద్ ఆఫ్ కోర్స్ నీడ్స్ వన్ ప్లేయర్ లైక్ దట్ ఆల్సో, ఎందుకంటే హైదరాబాద్కు నేను అనుకుంటాను సజెషన్స్ ఇవ్వడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా ప్యాట్ కమిన్స్ ఒక వండర్ఫుల్ బౌలర్గా ఉంటాడు. ఒక వండర్ఫుల్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అతనిలో ఉన్నాయి కనుక హైదరాబాద్ అసలుకే దే డెంట్ హెజిటేట్ యాక్చువల్లీ టు టేక్ హిమ్. అఫ్కోర్స్ ది కాంపిటీషన్ చాలా అద్భుతంగా కొనసాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వాళ్ళ దగ్గర 23+ crores ఉన్నాయి. అందులో అంత డబ్బు పెట్టి కూడా కొనుక్కుందాం అనుకున్నారు అతన్ని. బట్ వాళ్లకు దక్కకుండా హైదరాబాద్ చేయించుకోవడం అనేది ఒక గొప్ప న్యూస్గా చెప్పుకోవాలి. సో హైదరాబాద్ ఇక్కడ ఫారిన్ కోటా పూర్తయిపోయింది. 3 players చాలా చక్కటి ప్లేయర్స్ లభించారు. ట్రావిస్ హెడ్ ద వరల్డ్ కప్ హీరో అండ్ ద వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ లభించడం ఒక గొప్ప న్యూస్గా చెప్పుకోవాలి. అండ్ హసరంగా అతడు కూడా మనందరికీ తెలుసు బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. బౌలింగ్లో బ్రహ్మాండమైనటువంటి బౌలర్ అతను, వండర్ఫుల్ ఎబిలిటీస్ అతనికి ఉన్నాయి. సో ఈ 3 players లభించడం హైదరాబాద్కు ఒక గొప్ప న్యూస్ యాక్చువల్లీ. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులో ముఖ్యంగా 34 crores హైదరాబాద్ వద్ద బిడ్ స్టార్ట్ కాకముందు ఉన్నాయి. సో 34 crores 6.8 they spent on Travis Head, 1.8 they spent on Hasaranga and 20.5 for Pat Cummins. So congratulations to Sunrisers team, congratulations ముఖ్యంగా ప్యాట్ కమిన్స్కు తెలియజేయాలి హిట్ టీవీ తరఫున. బికాస్ ఇంత డబ్బు పెట్టి ఏ ప్లేయర్ను కూడా హిస్టరీలో ఇంతవరకు కొనుక్కోలేదు. అండ్ కొన్ని అఫ్కోర్స్ మనం చర్చించాం కూడా స్టార్టింగ్ డిస్కషన్లో, కొంతమందిని తీసుకోకపోవడం కూడా జరిగింది. కరుణ్ నాయర్ను ఎవరు తీసుకోలేదు ఇప్పటివరకు. స్టీవ్ స్మిత్ కూడా ఆ లిస్ట్లో ఉన్నాడు, స్టీవ్ స్మిత్ కూడా తీసుకోలేదు. అండ్ రైలీ రోసో కూడా అన్సోల్డ్గా ఉన్నాడు ఇప్పటివరకు. బట్ స్టిల్ ఇంకా టైం ఉంది. సెకండ్ ఫేజ్లో నేను అనుకుంటాను వాళ్ళకు రేట్ పలకవచ్చు కూడా. బట్ గుజరాత్ టైటన్స్ వాళ్ళ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అందరికంటే. అండ్ వాళ్ళు ముఖ్యంగా అజ్మతుల్లాను తీసుకున్నారు, కోల్కతా నైట్ రైడర్స్కి ఆడాడు అతను. అండ్ 50 lakhs బేస్ ప్రైజ్ పైన అతను అమ్ముడు పోయినాడు. అండ్ సిఎస్కే దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. చాలా తక్కువ డబ్బుతోటి వాళ్ళకు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ లభించడం కూడా నేను అనుకుంటాను కీలకంగా మారుందని చెప్పవచ్చు. ఎందుకంటే రవీంద్ర రచిన్ వాళ్ళు తీసుకున్నారు 3.6 crores ఖర్చు పెట్టి. అండ్ 3.6 crores దొరికాడు అంటే చాలా మంచి న్యూస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే వీ ఆల్ నో దట్ కాన్వే ఆల్సో ప్లేస్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఆ కాంబినేషనే అద్భుతంగా వర్కౌట్ అయింది కూడా వరల్డ్ కప్లో. కేన్ విలియమ్సన్ లేనప్పుడు ఓపెనర్గా వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అగెనెస్ట్ చాలా చక్కగా ఆడాడు. అండ్ 3 centuries కూడా సాధించాడు వరల్డ్ కప్లో. నేను అనుకుంటాను బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, మంచి ఫీల్డర్. సో రవీంద్ర రచిన్ లభించడం అనేది చెన్నైకి ఒక గొప్ప న్యూస్గా చెప్పుకోవాలి. బికాస్ కాన్వే అండ్ రచిన్ కాంబినేషన్ ఆల్సో కెన్ వర్క్అవుట్ వెల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా కమ్ బ్యాక్ అగైన్ టు చెన్నై సూపర్ కింగ్స్. అతన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. అండ్
శార్దుల్ ఠాకూర్ కూడా స్టార్టింగ్లో చెన్నైకి ఆడాడు అండ్ మళ్ళీ ఎస్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. సో రచిన్ 1.8 పెట్టి తీసుకుంటే 3.6 ఆఫ్ కోర్స్ దే స్పెంట్ ఆన్ శార్దుల్ ఠాకూర్. అండ్ శార్దుల్ ఠాకూర్ ఉండడం ఒక గొప్ప న్యూస్గానే చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ కెన్ బ్యాట్ వెల్ యాక్చువల్లీ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ అండ్ ముఖ్యంగా ఇండియన్ కండిషన్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాస్ గాట్ శార్దుల్ ఠాకూర్ బ్యాక్. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ అండ్ మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి మేము ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.